మన గురువుగారు అన్నీ ఇస్తున్నారు, అన్ని అరటిపండు ఒలిచి నోట్లో ఎలా పెడుతున్నారు అన్న విషయం ఎప్పుడు అర్థమైందంటే టిబెట్ యోగి మిలారెపా గారి పుస్తకం చదివిన తర్వాత. ఆయన ఎంత కష్టపడ్డాడు, అంత కష్టము లేకుండా అసలు ఒక ధ్యాన యోగం నేర్పించాలంటే, ఒక ఆత్మయోగం నేర్పించాలంటే గురువులు ఎంత శిక్షణ ఇచ్చి ఎంతగా శిక్షించి ఇచ్చేవారు. ఎంత కష్టమైనది ఎంత సులభంగా మన గురువుగారు మనకి ఇస్తున్నారు. మన ఇంటికి వచ్చి మన వీధికి వచ్చి నాయనా చేయండి, మీరు దేవుళ్ళే నేను దేవుళ్ళే అని చెప్పగలిగే గురువు దొరకడం ఎంత గొప్ప విషయం అనేది ఆ పుస్తకం చదివిన తర్వాత అర్థమే. అంత కష్టాలతో కూడి, అంత బాధలతో కూడి, అంత నిష్టగా చేస్తే కూడా రాని మహాజ్ఞానాన్ని మన యొక్క పత్రి గారు మనకు ఎంత సులభంగా అందిస్తున్నారు అనే యొక్క పత్రి గారి యొక్క గొప్పతనం, అసలు మన యొక్క గురువు యొక్క గొప్పతనం. టిబెట్ యోగి మిలారెపా పుస్తకం చదివిన తర్వాత ప్రతి ఒక్కరు అది పుస్తకం చదవాలి. దానికోసం నేను ఒక 6 నెలలు పైగా వెయిట్ చేయడం జరిగింది. ఆర్డర్ ఇచ్చి, అప్పట్లో పుస్తకాలు ప్రింటింగ్లో లేవు, డబ్బులు ఇచ్చి 6 నెలలు వెయిట్ చేయగా పుస్తకం వచ్చింది. ఇలా తెలుగు పుస్తకాలు కొన్ని అయితే ఆ తర్వాత ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం మొదలైంది. నా జీవితంలో మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకం వచ్చేసి వేదాంత ద అల్టిమేట్ ట్రూత్ బై ఓషో రజనీష్. పత్రికారు ఎప్పుడు చెప్పేవారు, తెలుగు పుస్తకాలే కాదు, మన ఇండియన్ పుస్తకాలే కాదు, వెస్ట్రన్ ఫిలాసఫీ కూడా చాలా ఉంది, అది కూడా మనం ఖచ్చితంగా చదవాలి. మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా యోగులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎన్లైటెన్ మాస్టర్స్ ఉన్నారు. అందరి దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకోవాలని రోజు ఇలా కలిసి మనం పిరమిడ్లో రోజు కలిసినప్పుడంతా చెప్పేవారు, ఖచ్చితంగా చదవాలి. ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకోవాలైనా చదవాలి. అప్పుడు తెలుగు పుస్తకాలు లేవు అంతగా, ఇప్పుడు అన్నీ ట్రాన్స్లేట్ చేసి చాలా పుస్తకాలు వచ్చేసాయి. అప్పుడు తెలుగులో పుస్తకాలు చాలా తక్కువ, ఈ 2-3 పుస్తకాలే. ఆ తర్వాత ఇంగ్లీష్ పుస్తకాలు నేను చదవగలనా, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, నాకంత ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు లేదు కదా అనుకునేవాడిని. వేదాంత ద అల్టిమేట్ ట్రూత్ అని ఓషో రజనీష్ పుస్తకం మొదలుపెట్టిన తర్వాత ఆగలేదు. కొన్న తర్వాత ఒక 6 నెలలు అలాగే పెట్టాను, చదవలేనేమో అనుకో. ఆ తర్వాత నన్ను మరొక విధంగా మార్చిన ఇంకొక పుస్తకం ఏంటంటే, మనందరికీ బాగా తెలుసు, పత్రిక నాకు ఎవరో పిలిచి అడిగారు ఏం చదువుతున్నావు, ఏ పుస్తకాలు చదువుతున్నావు అని అడిగారు. ఎప్పుడు ఇదే డిస్కషన్ ఉండేది, ధ్యానం ఎంతసేపు చేసావు, ఏ పుస్తకం చదువుతున్నావు అనేది ఉండేది. పత్రిక సార్ అడిగితే ఇప్పటికీ నేను కొన్ని 100 పుస్తకాలు చదువుతున్నా, ఓషో రజనీష్ గారి పుస్తకాలు చదువుతున్నా అన్నారు. అలా కాదు నాయన, చాలా చదివేసావు, ఇప్పటికీ బాగుంది, ఇప్పుడు నేను ఒక పుస్తకం ఇస్తాను, ఇది చదువు అను. అలా చేతిలో పెట్టారు. ఆ పుస్తకం పేరే ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ బై సేత్. ఆ సేత్ యొక్క పుస్తకం, నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ పుస్తకం చదివిన తర్వాత మొత్తం మారిపోయింది. అప్పటి వరకు నా జీవితానికి ఎవరో సృష్టికర్తలు అనుకునేవాడిని, కానీ నా జీవితాన్ని నేను 100% సృష్టించుకోవచ్చు, అది మొత్తం 100% నా చేతిలోనే ఉంది. ఓషో రజనీష్ పుస్తకాల ద్వారా ఆనందం 100% నా చేతిలో ఉంది అని అర్థమైంది. ఇక్కడే ఆనందంగా ఉండొచ్చు, ఇక్కడే నేను బుద్ధుడిగా ఉండొచ్చు, రేపేదో బుద్ధుడి కావడం కాదు, ఇక్కడే బుద్ధుడిగా ఉండొచ్చు అనే విషయం అర్థమైంది. సేత్ నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ పుస్తకం చదవడం ద్వారా, సేత్ గారి అన్నోన్ రియాలిటీ పుస్తకం ద్వారా, సేత్ స్పీక్స్ అనే పుస్తకం ద్వారా, ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదవడం ద్వారా ఎస్, నా జీవితానికి నేనే కర్త కర్మ క్రియ 100%. కాబట్టి నా ఆలోచనలు నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి, మన ఆలోచనలు ఏదో అలా పర్వాలేదు అని ఏది పడితే అది ఆలోచిస్తున్నాం, అలా కాదు. ఆలోచనల మీద మనం ధ్యాస ఉంచాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, సేత్ అంటే ఆలోచనల మీద ధ్యాస. ఆలోచనల మీద మనం ఎంత ధ్యాస ఉంచాలి, ఎంత ఇంపార్టెంట్ ఆలోచనలు అనే ఒక క్లారిటీ వచ్చింది. అప్పటి నుండి నా ఆలోచనలు నా చేతిలో ఉంచుకొని నా జీవితాన్ని నా చేతిలోకి తీసుకోవడం అనేది మొదలుపెట్టాను. అంతకుముందు వరకు నా ఆనందాన్ని నా చేతిలోకి తీసుకున్నా, ఇప్పుడు నా జీవితాన్ని నా చేతిలోకి అన్నోన్ రియాలిటీ పుస్తకం ద్వారా, అంటే సేత్ పుస్తకాలన్నీ మోరలైజ్ మనం అందరం తెలుసుకున్నవే, మన జీవితాన్ని మన చేతిలోకి తీసుకొచ్చేస్తాయి. సో ఐ బికేమ్ మాస్టర్ టు మై ఓన్ లైఫ్ బై రీడింగ్ సేత్ బుక్స్. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అందులో నుంచి మరికొన్ని ఒక 2-3 పుస్తకాలు చెప్పి ముగిస్తాను. మరో అద్భుతమైన సిరీస్ ఆఫ్ బుక్స్ నన్ను మార్చినవి, నన్ను ఇంకొక దిశలోకి మార్చినవి కన్వర్జేషన్స్ విత్ గాడ్ బుక్స్ బై నీలీ డొనాల్డ్ వాల్ష్. కన్వర్జేషన్ గాడ్ 1, 2, 3. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు వచ్చాయి, 20-30 పుస్తకాలు. అందులో ముఖ్యమైనవి ఈ యొక్క 3 పుస్తకాలు. దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, దేవుడు అంటే మనం ఎంతో తపస్సు చేస్తేనే మనము దేవుడిని కలుసుకోగలుగుతాం అన్న విషయం నుంచి, దేవుడు ఇక్కడే ప్రతిరోజు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మనమే మాట్లాడట్లేదు, మనమే చూడట్లేదు అనే క్లారిటీ వచ్చింది.
ఎన్నో రకాలుగా మనకు ప్రకృతి లేదా విషయము లేదా దేవుడు అన్నవారు మనకు సహాయం చేస్తూనే ఉన్నారు, మాట్లాడడానికి మనతో ప్రయత్నిస్తున్నాను. కానీ మనము కళ్ళు మూసుకొని జీవిస్తున్నాం అనే క్లారిటీ క్లియర్గా వచ్చింది. ఓహో, దేవుడు అంటే అసలు అర్థం ఏంటో తెలిసింది. దేవుడు అంటే ఎక్కడో ఉండేవాడు కాబట్టి దేవుడు అంతా మనతో పాటే, మనలోనే 24/7 మనముగానే మనమే దేవుళ్ళము, మనం కూడా దేవుళ్ళమే అనే క్లారిటీ 100% కన్వర్జెన్స్ విత్ గాడ్ పుస్తకాలు చదవడం ద్వారా అర్థమైంది. ఫస్ట్ బుక్ చదివితే అసలు ఇంకా మనం వదిలిపెట్టం. ఆ 3 పుస్తకాల్లో కన్వర్జెన్స్ గాడ్ 1లో మన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. 2వ పుస్తకం మొత్తం ఎసెన్స్ అంతా కూడా ఈ ప్రపంచాన్ని మనం ఎలా సృష్టించాలి, అందులో మనం ఎలా భాగస్వాములు కావాలో చెప్పబడి ఉంది. కన్వర్జెన్స్ గాడ్ 3లో ఈ యూనివర్స్ని కూడా మనం ఎలా సృష్టించవచ్చు, మనం ఎందుకు యూనివర్స్ సృష్టిలో భాగంగా కూడా మనం జీవించాలి అనే విషయం అర్థమైంది. ఎప్పుడైతే ఆ విషయం అర్థమైందో, ఇదేదో నన్ను నేను సృష్టించుకోవడం నా జీవితం కాదు, నేను అనుకున్న విజయాలు సాధించడం, నేను అనుకున్న ఉద్యోగం తెచ్చుకోవడానికి నేను జీవించడం, నేను అనుకున్న ఏదో డబ్బులు సాధించడం కోసం కాదు నేను జీవించాల్సింది, నేను అనుకున్న యూనివర్స్ని, నేను అనుకున్న ప్రపంచాన్ని సృష్టించడానికి నేను జీవించాలి అని ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు నుంచి నా యొక్క వ్యక్తిగతమైన గోల్స్ అన్నీ పక్కన పెట్టాను. 99 వరకు నేను ఏదో IAS కావాలి, IPS కావాలి, లేకుంటే అమెరికాకి వెళ్ళి నేను పెద్ద బిల్గేట్ లాగా పోవాలనుకున్న వాడిని అన్ని ఆలోచనలు కన్వర్జేషన్ పుస్తకాలు పక్కన పెట్టేశాను. మొత్తం మారిపోయింది. నేను ఈ యొక్క విశ్వ ప్రణాళికలో బాగా జీవించాలి, నన్ను నేను సృష్టించుకోవడంలో ఆల్రెడీ మాస్టర్ అయిపోయాయి, ఇప్పుడు నన్ను నేను సృష్టించుకోవడం కాదు, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించడంలో, ఈ విశ్వాన్ని సృష్టించడంలో నేను ఒక భాగస్వామిగా కావాలి, దానికోసం నా యొక్క మిగిలిన జీవితాన్ని అంతా పెట్టాలి అనే ఒక ఆలోచన మొదలై అన్ని ఆలోచనలు, అన్ని భౌతికమైన గోల్స్ అన్నీ పక్కన పెట్టేసి పత్రిసార్ని అడిగాను, సార్ ఏం చేయాలని. అప్పుడు సార్ ఓహో వెరీ గుడ్, నౌ ద టైమ్ స్టార్ట్స్ అనే మహబూబ్నగర్కి వెళ్ళి, మహబూబ్నగర్ యు ఆర్ నౌ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, వెళ్ళి ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, అక్కడికి వెళ్ళి నీ యొక్క నెక్స్ట్ వర్క్, నీ యొక్క నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేయమన్నాడు. అప్పుడు మహబూబ్నగర్కి వెళ్ళడం, అక్కడ నుండి మళ్ళీ కొత్త జీవితం. అంత ముందు వరకు వ్యక్తిగతమైన గోల్స్, వ్యక్తిగతమైన జీవితం, నన్ను నేను సృష్టించుకున్నాను బాగానే ఉంది. ఇప్పుడు నన్ను నేను సృష్టించుకోవడం కాదు, ఈ ప్రపంచాన్ని కూడా నేను సృష్టించగలుగుతాను, అది కూడా నా యొక్క ధ్యాన సాధనలో భాగమే, ఇంకొకరు హెల్ప్ చేయడం గురించి కాదు, ఇది నా సాధనలో భాగమే అనే యొక్క క్లారిటీ ఆ యొక్క పుస్తకాల ద్వారా వచ్చింది. మహబూబ్నగర్కి వెళ్తే చిన్న పిల్లవాడిని 21-22 ఇయర్స్ కూడా లేవు, అప్పటికే 5-6 సంవత్సరాలు ధ్యానం చేసాం, ఎన్నో పుస్తకాలు చదివాం కాబట్టి ఎంతో తెలుసు, ఏదో ఉద్ధరించేద్దాం ప్రపంచాన్ని అనుకొని వెళ్ళా. అక్కడ ధ్యానం తెలియదు పాపం ఎవరికి, ఎన్నో రాజకీయాలు, ఎన్నో తలకాయ నొప్పులు, ఎన్నో ఇబ్బందులు. నేనేదో నన్ను అన్ని వదిలిపెట్టుకొని వస్తే ఇక్కడ వీళ్ళేంది నన్ను సతాయిస్తున్నారు, నన్ను ఎందుకు టార్చర్ చేసి చంపేస్తున్నారు, వెళ్ళిపోదామా, వద్దు ఈ యొక్క ధ్యాన ప్రచారం వద్దు, ఈ పనులు వద్దు, జీవితం నన్ను నేను అన్ని త్యాగం చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏంది పరిస్థితులు, ఇక్కడ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను దేనికోసం వచ్చానో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని కోపము, బాధ, ద్వేషము, ఏడుపు వచ్చేసి వెళ్ళిపోదాం అనే పద్ధతితో మాట్లాడదాం అనుకుని వెళ్ళాను ఒకసారి. అప్పుడు ఆయన నా చేతిలో మిర్దాద్ పుస్తకం పెట్టాడు, ఏం మాట్లాడలే, మిర్దాద్ పుస్తకం పెట్టాడు. కష్టాలు చెప్దామని పోతే కష్టాలు విన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన ఏదో పుస్తకం చేతిలో పెట్టాడు, సరే అని ఓపెన్ చేశాను మిర్దాద్. మొత్తం మారిపోయింది అక్కడ నుండి. మిర్దాద్ పుస్తకం చదివిన తర్వాత మిర్దాద్ గారు కూడా ఇలాగే ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోయి ఒక కురూపిలాగా ఆడు ఉండి 6 సంవత్సరాల పైగా నోరు తెరచకుండా అసలు మాట్లాడకుండా ఆయన సాధన ఆయన చేసుకుంటూ ఆయన పనులన్నీ చేస్తూ మొత్తం ఆ తర్వాత ఎలా సామ్రాజ్యం అంతా ఆయన చేతిలోకి వచ్చింది, ఆ ధ్యాన సామ్రాజ్యం అంతా ఎలా చేతిలోకి వచ్చింది మొత్తం ఆడ వివరించింది. ఓహో, నేనేదో ఇక్కడికి వస్తే నాకు అందరూ రెడ్ కార్పెట్ వేసి నన్ను స్వాగతించే అవసరం లేదు, ఇది నా యొక్క సాధనలో భాగము, నన్ను నేను ఇంకా మరింత ఉన్నతంగా తీసుకోవడానికి వెళ్ళడంలో ఒక భాగము. నేను మౌనంగా ద్వేషాన్ని పక్కన పెట్టి, కోపాన్ని పక్కన పెట్టి, నా సాధన నేను పెంచుకుంటూ, నా జ్ఞానాన్ని నేను పెంచుకుంటూ పని చేస్తూ వెళ్తుంటే సహకరించవలసిన రోజు అందరూ సహకరించడం మొదలు పెడతారు అనే ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ వర్క్ మొదలుపెట్టాను. ఆ తర్వాత మొత్తం నా యొక్క మహబూబ్నగర్ జిల్లా ప్రపంచం అంతా మారిపోయింది. అంతవరకు నాతో కోపంగానో బాధగానో ఉండేవాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మొత్తం నాకు మా అమ్మ కంటే మా నాన్న కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, కుటుంబం కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇప్పుడు యోగం. ఆ తర్వాత ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్న మరొక పుస్తకం గురించి ఏంటంటే బార్బరా అండ్ బ్రెనన్ గారు లైట్ ఎమర్జింగ్ పుస్తకం. పత్రి గారు నాకు 95-96 ప్రాంతంలో ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది. లైట్ ఎమర్జింగ్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ లైట్ 2 పుస్తకాలు. ఆ పుస్తకం చదివిన తర్వాత అసలు ప్రకృతిలోకి వెళ్తే మనం
మన ఆరా ఎలా చేంజ్ అవుతుంది, మన ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతాయి, మనకు చెట్ల ద్వారా, మొక్కల ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా, ఆకాశం ద్వారా మన ఆరాలో, మన ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వస్తాయి, మన ఎథరిక్ బాడీలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయి, ధ్యానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుందో అలా ప్రకృతిలోకి వెళ్ళడం ద్వారా ఎలా శక్తి వస్తుంది అనేది బార్బరా బ్రయాన్ గారి లైట్ ఎమర్జింగ్ ద్వారా జరిగింది. ఆ రోజు నుంచి నా యొక్క విధానం మళ్ళీ మారిపోయింది. ఆ రోజు నుంచి ప్రకృతి ప్రకృతి ప్రకృతి. ఒక నిమిషం టైం దొరికితే ధ్యానము, ఒక నిమిషం టైం దొరికితే ఒక పుస్తకము, ఒక లైను, లేదా ఒక నిమిషం టైం దొరికిన ఆకాశాన్ని చూడడం. అందుకే ఇప్పుడు నా ఇంటి పేరుగా మార్చేసుకున్న ప్రకృతి అనేది ఆ పుస్తకమే నా కారణం. ఇలా ఎన్నో పుస్తకాలు నా యొక్క దిశను మార్చేశాయి. అందరి పుస్తకాలు ముఖ్యంగా ఎన్లైటెండ్ మాస్టర్ రాసిన ఏ పుస్తకం తీసుకున్నా మన దిశను, మన దశను మార్చేస్తుంది.